నమస్కారం అండి. దీక్ష అనేది ఎన్నో రకాల అర్థాలు ఉన్నా కూడా ఇది వస్త్రానికి సంబంధించింది. హనుమత్ దీక్ష కానీ, అయ్యప్ప స్వామి దీక్ష కానీ, ఎలాంటి దీక్ష తీసుకున్నా, ఆ దీక్షలే కాకుండా ఒకవేళ యజ్ఞయాగాది క్రతువులు తీసుకున్నా దీక్షా వస్త్రాలు అని ఉంటాయి. ఎందుకంటే అది వస్త్రానికి సంబంధించింది. ఆ దీక్షా కాలం ఎంతవరకు ఉంటుందో అప్పుడు ఆ కాలం అంతా ఈ దీక్షా వస్త్రాలే స్వీకరించి అభ్యర్థి లేకుండా మనిషి ఆ వస్త్రాలే ధరించాలి. అలే కాకుండా మనకి ఒక యజ్ఞయాగాది క్రతువులు ఇలాంటి పుణ్యక్రతువులేని కాదు, మనం పితృకర్మలు చేసినా కూడా దానికి కూడా మన వస్త్రాలు ఇస్తాం ఆ దీక్షాకాలంలో. అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ మనము ఎవరైనా చనిపోయినా కూడా 11 రోజులు మనము ఒకటే వస్త్రాన్ని, ఒక రకమైన వస్త్రాన్ని పెట్టేసి దాన్నే ధరించాలని చెప్తుంటారు. ఇలా అంటే ఏమిటి అంటే మనం అనుకున్న దైవం ఎవరైనా సరే, ఇప్పుడు ఆ దైవానికి సంబంధించిన మనము కొన్ని కోరికలతో మనం ఆ దీక్ష స్వీకరించినప్పుడు ఇవే వస్త్రాలు ధరించి ఆ వస్త్రాలే ఆ దీక్షాకాలం అంతా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకు అంటే వస్త్రానికి ఒక క్వాలిటీ ఉంది, అంటే ఒక లక్షణం ఉంది. ఏంటి అంటే కాస్మిక్ సైన్స్లో భాగంగా కాస్మిక్ ఎనర్జీని అది స్వీకరిస్తుంది. కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి, ఈశ్వర శక్తి, దానికి ఎన్నైనా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. అలాంటి శక్తిని నిక్షిప్తం చేసుకోగలుగుతుంది. ముఖ్యంగా కాటన్, పత్తి మనకి కాస్మిక్ ఎనర్జీని తీసుకునే పదార్థాలలో పత్తి ఒకటి. అలా అందుగురించే దీక్షా వస్త్రాలు ఎప్పుడు తీసుకున్నా కూడా మనము కాటన్వి తీసుకుంటాం, పత్తితో తయారు చేసినవి నూలువి తీసుకుంటాం. అదే మనం సిల్క్ తీసుకోము, అంటే పట్టువి తీసుకోము. ఎందుకు అంటే దాంట్లో నిక్షిప్తం చేసుకునే గుణాలు ఉండవు, అంటే ఉత్తమ ఫలితాలు తీసుకునేటప్పుడు పత్తికి సంబంధించి తీసుకుంటాం. సరే, రెండో విధంగా వెళ్ళినప్పుడు దీక్షకి ఈ వస్త్రము తీసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ దీక్షకి తీసుకున్న వస్త్రాలకి అంచు ఉండాలి. ఎందుకు అంటే శక్తిపాతం చేసుకున్నప్పుడు అవి తడిపినప్పుడు వాటికి సంబంధించిన శక్తి నిక్షిప్తమైన ఆ వస్త్రాల నుంచి నీరు కిందికి వెళ్ళిపోయేటప్పుడు అంచు అనేది ఆపుతుంది అన్నాడు. అందుగురించి మడి మనం తీసుకున్నప్పుడు కూడా, మడి అనే దానికి తీసుకున్నా కూడా ఇలాంటి వస్త్రాలన్నింటికి అంచు అనేది చాలా ముఖ్యమైనది. ఇంకొకటి, దీక్ష తీసుకున్నప్పుడు మనము ఉపవాసం ఉంటాం. చాలా మంది ఏం చేస్తారు అంటే దీక్షా నియమాలలో చాలా ఉంటాయి, అవన్నీ వివరంగా చెప్పడానికి చాలా సమయం పడుతుంది కనుక సంక్షిప్తంగా చిన్న అంశాలని చూద్దాం. మొదటిది, ముఖ్యంగా చాలా మంది వస్త్రాల తర్వాత నెక్స్ట్ పోయేది ఆహారం. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చాలా మంది సాత్విక ఆహారం తీసుకుంటారు, మద్యము తీసుకోరు, మాంసము తినరు. ఇది ఎందుకు అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మనకి ఉన్న నర్వస్ సిస్టమ్స్లో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్స్ అని ఉంటాయి. శరీరాన్ని ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఉన్న మెదడు ఇచ్చే సిగ్నల్స్, ఆ సిగ్నల్స్ శరీరానికి అందేటప్పుడు కావాల్సిన ఎలక్ట్రానిక్స్ వేవ్స్ అవన్నీ కూడా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఉద్భవిస్తాయి. అలాంటప్పుడు వాటిని నియంత్రణ చేయడానికి ఎలాంటి నియమాలు ఉంటాయో, ఎందుకు అంటే ఆ కాలంలో ఆ దీక్షాకాలం మండల కాలం అంటారు, 42 రోజులు. ఆహార నియమాలు చాలా ఇంపార్టెంట్. మనకి అవి ప్రేరేపించేటట్టు ఆ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, ఆ నాడీ వ్యవస్థని ప్రేరేపించే విధంగా ఉండే ఏవైనా సరే, అంటే మసాలా తిండ్లు కానీ, లేకుంటే మాంసం కానీ, మద్యం కానీ, వాటిని ప్రేరేపించేటట్టు ఉంటే మీ మెదడు చురుగ్గా ఉంటుంది. దానివల్ల ఏమైపోతుంది అంటే లోపల ఉన్న అటానమస్ నర్వస్ సిస్టమ్స్కి అంది కాస్మిక్ ఎనర్జీ, అంటే విశ్వశక్తి ఎప్పుడైతే ఆ సూక్ష్మ శరీరం, మీ ఆత్మ లేకుంటే మీ శుద్ధి, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు సనాతన ధర్మం అనేది శరీరానికి సంబంధించింది కాదు. ఆ ఉద్దేశంలో గిట ఉంటే అది మార్చుకొని, లేదు అది సూక్ష్మ శరీరానికి సంబంధించింది అని తెలుసుకొని దాని గురించి చేసే క్రతువులన్నీ కూడా సనాతన ధర్మంలో చెప్పబడినవి. అవన్నీ కూడా మనకి సూక్ష్మ శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చే ప్రయోజనాల గురవలిగే ఉంటాయి. అందులో భాగంగానే ఇది ఒకటి. ఇప్పుడు ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, ఈ నర్వస్ సిస్టాన్ని ప్రేరేపించేవి ఏవైనా సరే వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే ఆ సమయంలో అవి తగ్గించడం వల్ల మనకి పెరగాల్సిన కాస్మిక్ ఎనర్జీ ఆ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏదో కదండి, మన ఆత్మ, మనం ఇక్కడ ఉన్న ప్రదేశం, అదే మనం నడిపిస్తుంటుంది. సరే, ఎందుకు మండలం రోజే స్వీకరించాలి, మండలము లేకుంటే ఎక్కువ రోజులు స్వీకరించాలి ఏదైనా సరే దీక్ష అనేది? ఎందుకు దానివల్ల వచ్చే ప్రయోజనం అంటే మనం తిన్న ఆహారం యొక్క ప్రభావం మన రక్తంలో ఒక మండలం రోజు ఉండే అవకాశం, మండలం రోజు తర్వాత అది క్షీణిస్తుంది. ఆ రక్తము, ఎందుకంటే ప్రతి రక్త కణాలు 120 రోజులకు ఒక్కసారి మన బోన్ మ్యారో నుంచి ఉద్భవిస్తాయి, అవి ఒక్కడి నుంచి పుట్టుతాయి. అలా పుట్టిన రక్తము ప్రవహించేటప్పుడు మనం తిన్న ఆహారం యొక్క ప్రభావము 42 రోజులు ఉండే అవకాశం. అందుగురించి ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక బ్లడ్ బ్యాంకో లేకుంటే ఎక్కడికైనా రక్తం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మొదటి వేసే ప్రశ్న ఏంటి అంటే ఈ 2 నెలలలో మీరు ఎక్కడైనా యాంటీబయోటిక్ తీసుకున్నారా అని అడుగుతారు. ఎందుకు అంటే దాని ప్రభావం రక్తంలో అంతవరకు ఉంటుంది కనుక, లేదు యాంటీబయోటిక్ తీసుకుంటే మీరు రక్తం ఇవ్వకండి అని చెప్తారు. ఎందుకంటే ఆ ప్రభావం. అలా మండల రోజం దీక్ష మనం తీసుకుంటాం. కానీ ఇప్పుడు వచ్చిన చిన్న
అవగాహన లోపం ఏమిటంటే అందరూ కష్టపడి 42 రోజులు కఠినాటి కథనంగా ఎవరైతే ఏ దైవాన్ని అయితే కొలుస్తున్నారో ఆ దైవం కోసం చాలా కష్టపడి స్వీకరిస్తున్నారు. ఎందుకు? దేహ శుద్ధి కోసం. ఒక దీక్ష తీసుకొచ్చి దానికి ఒక కోరిక, దానికి ఒక పూజ, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒక్కొక్క అంశం మనం కృషిద్దాం. ప్రస్తుతానికి ఈ ఆహారం తీసుకున్నప్పుడు ఇంత కష్టపడి మీరు ఇంత దీక్షలో ఉండి మీరు 42లో ఏం చేస్తున్నారు అంటే మీ శరీరాన్ని మీరు శుద్ధి చేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ విశ్వశక్తి అనేది లోపలికి చేరడానికి ఎంతైతే చేరాలో దానికోసం కావాల్సిన శరీర శుద్ధిని చేసుకుంటున్నారు. కానీ దాని తర్వాత ఏం చేస్తున్నారు? ఒక్కసారి దేహ శుద్ధి కాగానే, ఒక మండలం రోజు కాగానే, దీక్ష విరమించగానే మరుసటి రోజు కొంతమంది అర్థం కూడా కాదు, మన రోజు అసలు రాత్రి 12కు మొదలే కాదు, కానీ రాత్రి 12 కాగానే మద్యం తాగుడు, లేకుంటే మాంసం తిరుగుడు, అదే ఎన్ని రోజులే రాగి ఇంతసేపు చేసిన దేహశుద్ధి ఏమైపోయింది? ఇదంతా వదిలిపెట్టేసి ఒక్కసారి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. అసలు ఆ దీక్షాకాలం 42 రోజులు అయిపోయిన తర్వాత మీరు అప్పుడు అసలు మొదటి అడుగు వేసారు మీ శరీర శుద్ధి కోసం. అంటే మీరు కావాల్సిన ప్రయోజనాలు పొందడానికి శరీరంలో అప్పుడు మొదటి అడుగు వేస్తారు. ఆ అడుగునే మీరు వెంటనే అయిపోయింది అనేసి మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. సరే, ఇది ఆహార నియమాల గురించి. అందు గురించి దాన్ని చూసుకొని దాని పరంగా తీసుకునే ఆహారం పైన ధ్యాస ఉండాలి. పూజ అనేది ఇంకా సనాతన ధర్మంలో ఎట్టి పరిస్థితుల్లో మొదటి స్థానంలో ఉండే ప్రక్రియ అది. కానీ పూజలో మళ్ళీ చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు మనకి దాని గురించే వివరంగా వివరించే, అంటే చాలా సమయం తీసుకొని వివరించే అంశాలు చాలా ఉన్నాయి అందులో. పూజలో ఇప్పుడు ఉపవాసం గురించి చెప్తాను. సరే, ఉపవాసం కూడా అంటే తీసే ఆహార నియమాల్లో ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది సాత్విక ఆహారం ఎలా తీసుకోవాలి. ఉపవాసం అంటే దగ్గర ఉండు, కరెక్ట్ మీనింగ్, దాని అర్థమైంది దగ్గర. దేని దగ్గర ఉండు అంటే వెనుకట వృత్తి ధర్మాలు ఉండేవి, ఎవరి వృత్తులు వారు చేసుకునేవారు. ఇప్పుడు కూడా కొంతమంది వృత్తులు చేస్తున్నారు, కొంతమంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్, రకరకాల ఉపాధులు తీసుకొని వెళ్తున్నారు. కానీ ఒక రోజు నేను పూర్తిగా నా వృత్తిని వదిలిపెట్టి ఈశ్వర ధ్యానంలోనే ఉంటాను అని ఈశ్వరుడి దగ్గరనే ఉండిపోయి ఆ రోజు మొదలుకొని చివరి వరకు మొత్తము ఆ దేవుని సంబంధించిన పూజలు చేసుడు, ఆ దేవుని సంబంధించిన అంశాలపైనే ధ్యాస పెట్టుడు, ఇవన్నీ కూడా ఉపవాసానికి సంబంధించిన. దాన్ని చేసేటప్పుడు అది మళ్ళీ ఏమీ లేదు, మళ్ళీ చివరికి ఎక్కడికి వస్తుంది అంటే నీ సూక్ష్మ శరీరానికి కాస్మిక్ ఎనర్జీ, సబ్ కాన్షియస్ మైండ్కి కాస్మిక్ ఎనర్జీ ఎంత రావాలి, దాన్ని వచ్చే ప్రక్రియలో ఇది కూడా ఒకటి. మితమైన ఆహారం తీసుకోవడం వల్ల ఏమైతుంది ప్రయోజనం? ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ప్రతి 3.5 గంటలకి మన శరీరంలో, మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మనం తిన్నది అరగడానికి. అంటే మనం ఎంత కడుపు నిండా తిన్నా కూడా 3.5 గంటల వ్యవధిలో అది అరిగిపోతుంది. ఆరోగ్యమైన మనిషికి అలా అరగాలి. మెదడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ చేయాలి అనే సిగ్నల్స్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు తక్కువ ఆహారం, మితమైన ఆహారం తీసుకుంటున్నావు. దాన్ని ఏం చేస్తున్నావు? మితమైన ఆహారం తీసుకుంటున్నాము అంటే శరీరావస్థ బట్టి శరీరాన్ని ఎంతవరకు నియంత్రణ చేస్తామో అనుకునే పద్ధతుల్లో తీసుకున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే కొంతమంది నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు, కొంతమంది ఫలాహారం అంటే పళ్ళని మాత్రమే ఆహారం తీసుకుంటారు, కొంతమంది చిన్న చిన్న టిఫిన్స్ చేస్తారు, కొంతమంది అది కూడా కారణం వాళ్ళు భోజనం చేస్తారు. సో ఇలాంటి నియంత్రణ మనం చేసుకుంటాం. ఎందుకు అంటే ఇప్పుడు మెదడికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ చేయాలి అని ఇచ్చే సిగ్నల్స్, దానికి ఆ ప్రభావం తగ్గించడానికి మనం తక్కువ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయినప్పుడల్లా కొద్దిపాటి తేలికమైన జీర్ణమైపోయే ఆహారాన్ని ఇచ్చుకుంటూ దాన్ని ఏం చేస్తున్నామంటే మెదడుని ఎక్కువ పని చేయకుండా చేస్తున్నాం. అదే ఘనమైన ఆహారం తీసుకున్నారు, లేకుంటే మాంసం సంబంధించి తీసుకున్నారు, లేకుంటే మసాలాలు ఎక్కువ ఉన్నవి తీసుకున్నారు. దీనివల్ల ఏమైపోతుంది అంటే మెదడుకి మనము ఎక్స్ట్రా పని చెప్తున్నాం. ఏమిటి అంటే తీసుకున్న ఆహారాన్ని అరిగించు, దానికి కావాల్సిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ చేయి, దానికి సంబంధించిన కండరాలని అటు ఇటు జరుపు, దాని తర్వాత అది జీర్ణించాక దాని రక్తంలో కావాల్సిన ఎంజైమ్స్ రిలీజ్ చేయి. ఇవన్నీ ఏమిటి అంటే మెదడుకి మనం ఎక్కువ పని చెప్తున్నాం. అలాంటప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మీకు ఎన్నోసార్లు చెప్పాను ఇంతకుముందు కూడా, ఎక్కువ పని మనకు మెదడు చురుగ్గా ఉంటే అంత తక్కువ కాస్మిక్ ఎనర్జీ మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. సో ఆ కాస్మిక్ ఎనర్జీ సబ్ కాన్షియస్ మైండ్లోకి అంటే సూక్ష్మ శరీరానికి ఆ శక్తి పాతం జరగడానికి ఏదైతే వీలవుతుందో దానికి కావాల్సిన ఎన్ని అంశాలు ఉంటే అన్ని అంశాలని మనము ఎంచుకొని వాటి ప్రకారంగా నడుచుకోవాలి. అందు గురించే ఇక్కడ ఏమవుతున్నది, తక్కువ మితమైన ఆహారం తీసుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే మనకి కావాల్సిన మెదడు ఏదైతే పని తక్కువ చేయాలో తక్కువ చేస్తుంది. రెండోది కాస్మిక్ ఎనర్జీ వెళ్ళే అవకాశం ఎక్కువ. సరే, ఎంత తక్కువ తీసుకుంటున్నామో మెదడు అంత తక్కువ అయిపోతుంది అనేసి మనము పూర్తిగా మన శరీరము
పూర్తిగా పడిపోయే స్థితికి వచ్చేసి నేను తినకుండా ఉంటాను, నేను అసలు ముందుకు వెళ్ళాలి, తినద్దు, ఇది ఆహార నియమం, పూర్తిగా శరీరం నిలబడకుండా కూడా నాకు ఒక టెంపరేచర్ ఉండి జ్వరం వచ్చింది అయినా లేదు నేను ఇవాళ ఉపవాసం ఉండాలనేసి పడిపోతారు. అలాంటి స్థితికి వెళ్ళదు. శరీరం నిలబడడానికి ఏది కావాలో అది ఆహారం. ఎందుకంటే ఆహారం తినకుండా లోపల శరీరాన్ని నిలబెట్టకుండా ఉంటే కూడా మీకు కావాల్సిన క్రతువు మీరు చేయలేదు. సరే, ఇలా దీక్షలో ఇది ఒక్కరోజు చేయం, చాలా రోజులు చేస్తాం అలా ఉపవాసం అనేది. రెండోది ఏంటి, ఇప్పుడు వ్రతాలు తీసుకున్నారు. వ్రతాలు కూడా అంతే. వ్రతం అంటే దాదాపు అది ఒక్కరోజు, కొన్ని తక్కువ రోజులు ఉంటుంది. దీక్షాకాలం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కానీ వ్రతం అనేది చిన్న కాలం. వ్రతం అంటే ఏమిటి అంటే ఆ రోజు పూర్తిగా మనం చేయాల్సిన పనులకి పక్కన పెట్టి సత్యనారాయణ వ్రతం ఉంది. అంటే ఏమిటి, ఆ రోజు మొత్తము మనము ఆ సత్యనారాయణ సత్యదేవుడి గురించే మనము ఆలోచిస్తుంటాం. అంటే ఏంటి, ఆ రోజు పళ్ళు కొన్నా, పూలు కొన్నా, ఇంట్లో శుభ్రం చేసినా, ఏమైనా కొత్త వస్త్రాలు ధరించినా, లేకుంటే ఇంటికి అలంకరణ చేసినా ఏమని చెప్తాము అంటే సత్యనారాయణ వ్రతం, సత్యదేవుడి వ్రతం గురించే చేస్తున్నాము అంటాం. అంటే వ్రతం అంటే చేసే ప్రతి ఒక్క పని ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ వ్రతానికి, అంటే ఆ దేవుడికి సంబంధించి పతివ్రత అంటే ఏంటంటే ఆ పత్ని ఏ పని చేసినా ఇంట్లో పతి గురించి చేస్తున్నట్టు. అంటే ఏంటి అంటే ఇల్లు శుభ్రంగా ఉంచి ఇంట్లో వస్తువులన్నీ ఉన్నాయి, పతి గురించి చేస్తున్నాను. లేదు, ఒక పూజ చేశాను, పతి క్షేమం గురించి చేస్తున్నాను. ఒక ఆహారం వండుతున్నాను, పతి ఆరోగ్యం కోసం వండుతున్నాను. ఆయన కష్టపడి బయట నుంచి వచ్చాడు ఇంటికి, పతికి సేవ చేస్తుంది. ఎందుకంటే భార్య అనేది శాంతి స్థానం అనక భర్తకి శాంతి పొందించడానికి. ఇలా ఏది తీసుకున్నా కూడా ఏ అంశం తీసుకున్నా పతి గురించే ఆలోచించి ప్రతి ఒక్క పని చేసే ఏదైతే ఉంటుందో వాళ్ళని పతివ్రత అంటారు. అందుకు పతివ్రత అంటారు. అలానే వ్రతం అనేది కూడా అంతే అన్నట్టు. ఏంటి అంటే మనం సత్యనారాయణ వ్రతం కానీ, లేకుంటే సత్య గణపతి వ్రతం కానీ, ఇలాంటి వ్రతాలు తీసుకున్న, పూజలు తీసుకున్న, ఆ రోజు మనం చేసే పనంతా కూడా ఆ ఒక్క దైవం సంబంధించిందే ఉంటుంది కనుక అది వ్రతం అంటారు. దీక్షలో కూడా అదే. దీక్ష ఏంటి, అలాంటి వ్రతాలే కానీ కొద్దిగా ఎక్కువ రోజులు చేస్తాం. రోజు అయ్యప్ప స్వామి దీక్ష కానీ, భవానీ దీక్ష కానీ, అంటే అక్కడ అమ్మవారి గురించి కానీ, అయ్యప్ప స్వామి గురించి కానీ, అక్కడ ఏం చేస్తాం, అన్ని రోజులు ఆ దైవం గురించే ఏ పని చేసినా నడుస్తూ ఉండాలి. అంటే ఇవాళ నేను చేస్తున్నాను అంటే చివరిగా నీ గోల్ ఎక్కడ ఉండాలి అంటే ఆ ఒక్క క్రతువుకి, ఆ ఒక్క దైవానికి అలా వెళ్తూ ఉంటే దీన్ని ఉపవాసము వ్రతము అంటారు. మనం భోజనానికి వెళ్ళాము, పూజలోకి వెళ్తే పూజలో అనే అంశాన్ని తీసుకుంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఒక దీపం ఎందుకు పెడతాము, ధూపం ఎందుకు పెడతాము, నైవేద్యం ఎందుకు పెడతాము, అసలు దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి, ఇలా చాలా 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 అంశాలు ఉన్నాయి. పూజ అనే అంశం తీసుకున్నప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి వివరిస్తాను, ఎందుకంటే అది కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. ఈ వీడియో అనేది సంక్షిప్తంగా ఉండడానికి ఇక్కడ వరకు దీన్ని విరమిస్తాను.